అందరికీ నమస్తే అండి. ఈ థంబ్‌నెయిల్ చూడండి. సాక్షిలో వచ్చిందన్నమాట. ఈశ్వర్ గాడును, కారుమూరి వెంకటరెడ్డి వాళ్ళ థంబ్‌నెయిల్ ఏంటంటే, నీది మనిషి పుట్టకేనా? ఈ థంబ్‌నెయిల్ చూడండి. టీవీ5లో వచ్చిన ఒక థంబ్‌నెయిల్‌ని ఉద్దేశించి వీళ్ళు చేసిన వ్యాఖ్యలన్నమాట. సరే ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడారో చిన్న ముక్కోటి వినిపించేస్తా. వినిపించిన తర్వాత సాక్షిలో థంబ్‌నెయిల్ ఎలా ఉండేవి ఇంతకు ముందు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సాక్షిలో థంబ్‌నెయిల్ ఎలా ఉండేవి అది కూడా ఒకసారి చూపిస్తా. మాట్లాడండి. టీవీ ఛానల్స్ అన్ని లైవ్ లో చూపిస్తా. వాళ్ళ థంబ్‌నెయిల్ చూస్తే కూడా మీకు అలానే కనపడదు సార్. ఎందుకంటే వాళ్ళు చూడండి, తాడేపల్లి కోట గేట్లు బద్దలు అంటే గేట్లు బద్దలు కొట్టేశారు, మీరు అందరూ వచ్చేసేయండి, దాడి చేసేయండి. అక్కడ నేను తాగలేట పీతబుర్ర అనేది అందుకే మిమ్మల్ని ఉపయోగించుకోండి సార్. చూపిస్తాను. ఒక టీవీ5 అనే ఛానల్ ఇప్పుడు ప్రస్తుత ఛానల్ ఇప్పుడు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నా కొడుకు అని పెట్టి చూపించండి. ఆ పక్కన ఈశ్వర్ గారు చూసారా? చూపించండి, సిగ్గుతో తలదించుకుంటారు. వాళ్ళకు ఓట్లేసిన ప్రజలైనా సిగ్గుతో తలదించుకుంటారు అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాడు కదా వాడు. గతంలో వాడు చేసిన డిబేట్కి వాడు పెట్టిన థంబ్‌నెయిల్ చూపించిన, వాడు పెట్టిన థంబ్‌నెయిల్ చూపిస్తే అన్ని అమ్మనాబుతులు తిట్టాలని అది కూడా చెబుతా. ఒక నిమిషం ఉండండి. టీవీ5 అనేటటువంటి తెలుగుదేశం ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఈ నా కొడుక్కి అని పక్కన రెండు మళ్ళీ స్టార్ మార్కులు పెట్టి థంబ్‌నెయిల్ పెట్టి వన్డే పెట్టి తాడేపల్లి కోట బద్దలు పబ్లిక్ రియాక్షన్ అంట. ఎవడా పబ్లిక్? ఈ తెలుగుదేశం నుంచి 4 చెంచాగాలను తీసుకొని వచ్చి లేదంటే వాళ్ళతో మైకులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన డాష్ ఆనా డాష్ అని తిట్టించేటటువంటి కార్యక్రమం థంబ్‌నెయిల్ కూడా డైరెక్ట్ పెట్టారు సార్. మరి అదేంటి మరి కొడాల నాని మాట్లాడినప్పుడు, లేదంటే రోజా మాట్లాడినప్పుడు, అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి డైరెక్ట్గా వెదవని చెప్పని వేసేసి కదా సాక్షిలో. ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ అది. పబ్లిక్ ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగానే థంబ్‌నెయిల్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన పదం ఖచ్చితంగా అందులో ఉంటుంది. అవునా? పబ్లిక్ మాట్లాడిన దానికి అయితే తప్పు వచ్చేసిందే. ఇక్కడ మంత్రులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, ఆఖరి గడేడో ఇందాక పాటలు చెప్తున్నాడు కదా ఈశ్వర్ గడు, ఆడు భాగవతం కూడా చూపిస్తా. అంటే వీళ్ళ చేస్తే సంవత్సరం ఎదుటోడు ఎత్తేనేమో నిప్పు తగిలేస్తుంది వీళ్ళకి. టీవీ5 అలా వేయకూడదు. చూసారో థంబ్‌నెయిల్ ఎలా వేసారో? థంబ్‌నెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మేము మీ ముఖానికి కాంట్రీ చుమ్మ వేయాల. దీనికి మళ్ళీ ఎదవల్లారా కొద్దిగా జూమ్ చేయండి కనపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ 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 ఉండు కొద్దిగా జూమ్ చేయండి కనపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మళ్ళీ చూడండి సార్. తాడేపల్లి భయం గచ్చున వణికిన జగన్. చూసారా ఈశ్వర్ గారు ఏమంటున్నాడు? ఇంతకంటే దారుణం ఏముందో సార్, ఇంతకంటే దారుణం ఏముందని చెప్పేసి పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నాడు కదా ఈ బోగ్గడు. ఒక థంబ్‌నెయిల్ చూపిస్తాం మీకు, అది చూస్తే ఆడు ముఖాన్ని కాంట్రీని చుమ్మేయాలనిపిస్తుంది మనకైతే. ఇదిగో ఇక్కడ ప్లే ఇక్కడ పెడతాం చూడండి. బొల్లిబాబు గ్యారేజీ ఇచ్చట అన్ని రకాల గోండాలను తయారు చేయబడును. ఇగో ఈశ్వర్ గడి ఫోటోనే ఇది. ఇప్పుడు చెప్పరా లోపల నా కొడక, పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు అక్కడ నువ్వు పక్కన వాళ్ళకి పాఠాలు చెప్తున్నావు కదా బోకురే. మరి ఇప్పుడు మిమ్మల్ని మనిషి పుట్టకనాలా, లేదంటే గాడిద పుట్టకనాలా, లేదంటే ఇంకేమైనా పుట్టకనాలరా? ఏరా లోపల నా కొడకలారా, మీరు మాత్రం ఎన్ని పడితే అన్ని వేసారు థంబ్‌నెయిల్స్. ఎలా పడితే అలాగా. చంద్రబాబు నాయుడు గారికి కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మళ్ళీ పబ్లిక్ మాట్లాడిందో ఇంకొకరు మాట్లాడిందో కాదు, సాక్షాత్తు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, నువ్వు ఒక జర్నలిస్ట్వి. నువ్వు జర్నలిస్ట్గా ఉండి నీ డిబేట్కి ఏ థంబ్‌నెయిల్ వేయాలో చెప్పాల్సి నువ్వే కదా, నువ్వే చెప్తావు ఆల్మోస్ట్. మరి చూసుకోవాలి కదరా బోకు, ఎరా పోరంబోకు. మరి ఇదేంట్రా? నువ్వు దేనికరా ఇక్కడ పాఠాలు చెప్పేది మాకు? ఎవడకరా నువ్వు నీతులు చెప్పేది? లోపల నా కొడకలారా, అంటే మీరు చేస్తేనేమో ఇదా, మీ ఇష్టానుసారంగా మీరు థంబ్‌నెయిల్ చేసేయచ్చా? ఒక్క థంబ్‌నెయిల్ కంట ఎంత ఘోరం సార్, ఎంత అన్యాయం సార్, అయ్యయ్యో ఇంకో పెద్దలు సిగ్గుపడిపోవాలి సార్ చెప్పించి కొడతారు నా కొడకలారా. అలా కానీ దిక్కుమని ఎదవల్లారా, అష్టాన్ని నాశనం చేసింది కాకుండా ఆ స్థాయికి తీసుకొచ్చిందే మీరు. థంబ్‌నెయిల్ కంటే మనిషి పుట్టక పుట్టారా? నువ్వు ఆ పదవి వాడుతుంటాడు ఇక్కడ కోసం. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పెట్టుకుంటారా, వణికిపోయి పెట్టుకున్నాడా? ఇక మన మానవత్వం ఉన్న మనిషి పుట్టక పుట్టారా, ఇంకేంటన్నా పుట్టారా? ఇంకా థంబ్‌నెయిల్ చూడండి సార్, దారుణాది దారుణంగా. మరి ఆ లెక్కైతే గతంలో వచ్చిన సాక్షిలో థంబ్‌నెయిల్ అన్నిటికీ కూడా మీ లెక్కన ఇప్పుడు చెప్పిన విధంగా యాజమాన్యాన్ని మీరు ఎలా అయితే విమర్శిస్తున్నారో, మనిషి పుట్టక పుట్టారా లేదంటే ఇంకొక పుట్టక పుట్టారా అని చెప్పేసి అదే ప్రశ్న తిరిగి అడగాల్సి వస్తే కనుక చాలా చండాలంగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే సాక్షి ఓనర్ ఎవరో అందరికీ తెలిసిందే. మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడితే చచ్చిపోతారు ఎదవల్లారా. మన వేళ్ళేమో పోరంబోకి ఎదవాలి, మళ్ళీ పక్కనోడికి పాఠాలు చెప్పడము, మళ్ళీ మీరు కూడా నీతులు చెప్పాడమే. వీడు ఇక్కడ చదివాడు, ఈ పకోడి గడు ఇక్కడ చదివేస్తాడో చూసారా సార్ ఇది ఎంత దారుణమో ఈ నా కొడుక్కి అని చెప్పేసి అంట. ఆడేమో పక్కన చేస్తే పెద్ద వేదాంతలా కాడు. అయ్యయ్యో అమ్మమ్మ పాపం అదేం తమ్ముళ్ళమ్మ ఏటయ్యా అమ్మమ్మ, గతంలో నువ్వు వేసిన తమ్ముళ్ళకి సమాధానం చెప్పురా. తమ్ముళ్ళ గురించి ఒకసారి కొడాలి నాని వీడియో దానికి ఒకసారి చూడు, రోజా వీడియోలకి ఒకసారి తమ్ముళ్ళు చూడు, వల్లభనేని వంశీ ఆ వీడియోలకి తమ్ముళ్ళు చూడు, అంబటి రాంబాబు వీడియోలకి తమ్ముళ్ళు చూడు, సాక్షిలోనే ఎక్కడ వద్దు అక్కడ దాకా వద్దు నీ డిబేట్లకి తమ్ముళ్ళు చూడు ఒకసారి. ఎవరో పబ్లిక్ మాట్లాడిన వీడియోకి తమ్ముళ్ళు ఎత్తేనే గిలగిలగిల కొట్టుకుంటున్నారే. స్వయంగా మీరు మాట్లాడిన వీడియోలే, మీరు మాట్లాడిందే, మరి మీరు ఎవరికరా పాఠాలు చెప్పేది? యదవులందరికీ పాఠాలు చెప్పడమే, ప్రతి ఒక్కడు మేధావే. వీళ్ళ అధికారంలో ఉన్నంతసేపు కళ్ళు నల్ల, మనకి భూమి మీద నల్ల, భూమికి ఆకాశానికి మధ్య నడిచారన్నమాట వీళ్ళంతా కూడా. పైగా తెల్లారులైతే మాకు పాఠాలు చెప్పడం వీళ్ళు. ఆ తమ్ముళ్ళు అలా ఉంది, వీళ్ళ మనుషులు పుట్టారా, వీళ్ళ మంది ఇది ఇచ్చేసారా? ఈ తమ్ముళ్ళు చూస్తే నాకు ఇప్పటికీ ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నాకు ఈశ్వర్ గారి మీద మెయిన్ కోపం ఈ తమ్ముళ్ళే, లేదంటే అన్ని పెద్ద పట్టించుకోను నేను. పోతే పోయేలా ఎదవ చాలామంది మాట్లాడుతున్నారు, అందులో వీడియోకి ఎదవని చెప్పని అనుకుంటాను అంతే. నాకు మెయిన్ కారణం కోపం ఈ తమ్ముళ్ళే. ఒక జర్నలిస్ట్గా ఉండి బాధ్యతగా ఉండాల్సింది పోయి వైసీపీ కార్యకర్త కంటే హీనంగా వాళ్ళు తమ్ముళ్ళు చూసారు ఎలా పెట్టారు. అప్పుడు అధికారంలో ఉన్నంతసేపు కన్ను మిన్న అన్నది కదా మీకు. మళ్ళీ మీరు పక్కనోడికి ఉపదేశాలు ఇవ్వడం, పక్కనోడికి పాఠాలు చెప్పడం, ఇంకొకసారి ఉళ్ళు మండిపోద్దరు. మీరు మాట్లాడే విధానం చూసినా, మీరు మాట్లాడే తీరు చూసినా మనం కడుక్కోవాలా. గతంలో మనం ఏం తమ్ముళ్ళు పెట్టాము, ఎలా విమర్శించాము చంద్రబాబు నాయుడు గారిని, ఏ విధంగా తిట్టించాము, తమ్ముళ్ళ గురించి మీరు చెప్పమాకంటారా? అడేవాడో కారుమూడి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు, గేట్లు బద్దలు కొట్టేసారు ఇంక వెళ్ళిపోయి దాడి చేసేయండి. ఎవరు చేస్తాడో ఒకవేళ దాడి చేసేయమని అయితే 3 రోజులు 4 రోజులు ఎందుకు చూస్తారో? చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంపదాకా పోలేదు కదా ఎవడో కూడా. సెక్యూరిటీ తీసేసిన తర్వాత మీరు అన్నట్టుగా దాడులు చేసేయండి అంటే, దాడులు చేస్తానికి తీసేస్తున్నారు అనుకుంటే చెప్పు చేస్తారా? ఇన్ని రోజులు ఉంటారా పోనీ దాడి చేయకుండా? పోనీ దాడి చేసే అవకాశం ఏమన్నా ఉందా? కొంపకి చుట్టూ ఇనపకంచెలు కట్టేసుకున్నాడు కదా, అందులోకి కాకి కూడా వెళ్దు, వీళ్ళు రాళ్ళేస్తారంట. అంత ఎత్తుంది గోడది, అంత ఎత్తుంది ఇనపకంచె, అది కూడా ప్రజల సొమ్మే, దాంతో కట్టేసుకున్నాడు. ఆ ఇల్లు చూసిన తర్వాత ఎలా దాడి చేస్తారా? దాడి చేసే ఆలోచన ఎవరికైనా వచ్చుద్దా? పోనీ ఏమైనా అద్దాల మేడరా, పోనీ ఏదో ఒక రాయి ఎత్తే పగిలిపోయింది ఇంటి మీద దాడి చేశారని చెప్పి అనుకోవచ్చు. కాదాయే అదే సలార్ సినిమాలో ఉన్నది ఒక గోడ ఉంటుంది కదా, అలాంటిది పెద్ద ఇనపకంచె నిర్మించేసుకున్నాడు. మీకు చెప్పడానికన్నా సిగ్గు ఉండాలి. మీకు సిగ్గులో ఉన్న మీ బతుకులకి ఇంకెంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పడి ఆడవాలా, లేదంటే TV5 మీద పడి ఆడవాలా? ఇంక శివరాఖరికి తమ్ముళ్ళు కూడా నిప్పుకొస్తుంది అన్నమాట, నొప్పి మాట తగలాలి. అలాంటి నొప్పులు మీకు తగిలితే మీరు వేసే తమ్ముళ్ళస్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా కనపడతాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి కరెక్ట్గా వేస్తారు తమ్ముళ్ళస్. వారం బోకి ఎదవల్లారా, ఒక్కోసారి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇలాంటి వీడియోలు చేసినప్పుడు. మీ నోటంటే అలాంటి పాఠాలు అస్సలు అనుకోకూడదు, మీరు చెప్పకూడదు.